నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశాలలో 86 తేన్ తిరుప్పిరై. మహాలక్ష్మి శరీరంతో అందమైన రూపంతో భూదేవి తపమాచరించిన క్షేత్రం కనుక దీనికి ఈ పేరు. నవ తిరుపతులలో ఒకటి. దీనికి మానగరం అని కూడా పేరు. శుక్రదోష నివారణ క్షేత్రం. మూలమూర్తి మకర నెడుంకుళైనాథన్, మకర భూషణ పెరుమాళ్ అని కూడా స్వామికి పేరు. స్వామి చేపలను పోలిన మకర కుండలాలను ధరించారు కనుక స్వామికి ఈ పేరు అన్నమాట. తమిళంలో మకరం అంటే చేప అని అర్థం. ఉత్సవమూర్తి సిగరిల్ ముగిలి వన్నన్. తాయారు ఉలైక్కాదు వల్లి నాచియార్. శ్రీదేవి, భూదేవి, తిరుప్పరై నాచియార్ కూడా ఉంటారు ఇక్కడ. విమానం భద్ర విమానం. పుష్కరిణి శుక్రతీర్థం. క్షేత్రం శుక్రక్షేత్రం. ఆగమం పంచరాత్రాగమం. నిల్చున్న భంగిమలో తూర్పు అభిముఖంగా వరదహస్తంతో దర్శనమిస్తారు పెరుమాళ్. తేన్ తిరుప్పిరై మకర నెడుంకుళైతాన్ పెరుమాళ్ కోవెల ఇంతకు ముందు చెప్పిన తిరుకోలూరు దివ్యదేశం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన తిరుచెందూరు వెళ్లే దారిలో ఉంటుంది. ఈ దివ్యదేశంలో పెరుమాళ్ శంకు చక్రాలు ధరించి ఆయన దగ్గరకు వచ్చే పిల్లలను వారి అల్లరి సంతోషాన్ని చూడడానికి గరుడుని పక్కకు రమ్మన్నారని, అందుకే గరుడ సన్నిధి పెరుమాళ్ళకి దూరంగా ఉంటుందని చెప్తారు. ఈ దివ్యదేశంలో గరుడుడి సన్నిధి మెయిన్ స్వామివారి నుంచి కొంచెం దూరంగా ఉంటుందన్నమాట. స్వామివారికి భూదేవి అంటే ఇష్టం. ఎందుకంటే పడుకున్నా, కూర్చున్నా, నిల్చున్నా, ఏం చేసినా స్వామి భూమి మీదే చేస్తారు కాబట్టి భూదేవి అంటే ఇష్టమని చెప్తారు. ఒకసారి మహాలక్ష్మీదేవి పెరుమాళ్ళు తనకన్నా భూదేవితోనే ఎక్కువగా చనువుగా ఉన్నారని భావించి సహాయం కోసం దుర్వాస మహర్షిని అడుగుతారు. ఆ తర్వాత మహర్షి తేన్ తిరుప్పిరైలో స్వామి ఉన్నారని ఇక్కడికి రాగా భూదేవి పెరుమాళ్ ఒళ్ళో కూర్చుని దుర్వాస మహాముని రాక గమనించకపోవటంతో అసలే కోపిష్టి అయిన మహర్షి వెంటనే శపించారు. అదేమిటంటే మహాలక్ష్మి రూపంలోకి అంటే ఎరుపు రంగులోకి భూదేవి రంగు ఆకుపచ్చ మహాలక్ష్మిలాగా మారిపోమ్మని శపించారు. దానివల్ల స్వామికి భూదేవి మీద ప్రేమ తగ్గుతుందని శపించారనమాట. దాంతో భయపడిన భూదేవి శాప విమోచనాన్ని కోరగా తేన్ తిరుప్పిరైలో తపస్సు చేయమని, శుక్రతీర్థంలో స్నానమాచరించమని చెప్పారు. ఒకసారి భూదేవి పెరుమాళ్కు ఆర్ఘ్యం ఇస్తుండగా తీర్థంలో జారిపడతారు. ఆమె చేతులకు 2 చెవుల మకర కుండలాలు అంటే మీనాల వంటివన్నమాట. తమిళంలో చేపను మీనం అంటారు. అవి తీసుకెళ్లి పెరుమాళ్కు ఇస్తారు ఆమె. ఆయన సంతోషంతో దాన్ని స్వీకరించి చక్కగా అలంకరించగా ఎంతో అందమైన రూపంతో పెరుమాళ్ దర్శనమిస్తారు. మకర నెడుంకుళైతాన్ సుందరమూర్తిగా దర్శనమిచ్చి భూదేవికి శాపాన్ని నివారించారు. భూదేవి లక్ష్మీ అమ్మవారి రంగును రూపాన్ని తీసుకున్నందువలన ఈ క్షేత్రాన్ని తిరుప్పిరైగా పూజిస్తారు. కుడై అంటే కుండలాలు, నెడుంకుడై అంటే పొడవైన కుండలాలు ధరించిన, మకరభూషణ కుండలాలు ధరించిన సుందరమైన మూర్తిగా స్వామి ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ఇంకొక దివ్య దేశం తిరుప్పిరి నగర్ నుంచి తిరుచి దగ్గరలో ఉంటుంది. అందువలన ఈ కోవెలను తిరుప్పిరైగా పూజిస్తారు. అది తిరుప్పిర నగర్, ఇది తిరుప్పిరై అన్నమాట. ఒకసారి వరుణుడు అసురులతో యుద్ధం చేసి ఆయుధాలను పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్న ఆయుధాలను తిరిగి పొందటానికి ఆయన తిరుప్పరైలో వరుణుడు తపస్సు చేయగా ఆయుధాలన్నీ తిరిగి పెరుమాళ్ అనుగ్రహంతో పొందారు. ఇది తమిళ మాసమైన పంగుని పౌర్ణమి రోజున జరిగింది. దీనికి గుర్తుగా ఇప్పటికీ అదే రోజున వరుణుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి స్వామిని పూజిస్తారని నమ్ముతారు. గరుడోత్సవానికి దేశ విదేశాల నుండి వస్తారు. ఆళ్వార్లు పెరుమాళ్ను అద్భుతంగా ఊహించుకుంటూ అందంగా వర్ణించారు. స్వామి ఏటవాలుగా ఉంటారు ఇక్కడ. నమ్మాళ్వార్లు 10 పాసురాలతో స్వామిని స్తుతించారు. 108 శ్రీ వైష్ణవ భక్తులకు తదియారాధన చేద్దామని రాజు అనుకోగా 107 మందే వచ్చారట. 108వ భక్తుని కోసం ఎదురు చూస్తూ ఉండగా పెరుమాళ్లే వచ్చి నేనే 108వ భక్తుణ్ణి అని పెరుమాళ్లే చెప్పారట. ఎంత అద్భుతమైన క్షేత్రం చూడండి ఇది. వరుణ జపం చేస్తారు ఈ క్షేత్రంలో. మకరభూషణ పెరుమాళ్ అనే తిరునామంతో శ్రీదేవి, భూదేవిలతో కలిసి అందమైన మూర్తిలా దర్శనమిచ్చే అద్భుతమైన దివ్యదేశం 108 వైష్ణవ దివ్యదేశాలలో 86 తేన్ తిరుప్పిరై
ఇదన్నమాట ఈ క్షేత్రం యొక్క వైభవం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి, మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.